ఇప్పుడు ఎలా అయిపోయిందంటే వ్యవస్థ, తల్లిదండ్రులు కూడా ఆడపిల్లలు ఏదో రకంగా వదిలించేసుకుందామని చూస్తున్నారు. ఇది డబ్బులు ఇచ్చి ఒక పని మనిషిని పంపుతున్నారు ఒక ఇంటికి. నిజమా కాదా ఆలోచించుకోండి. అందరి జీవితాల్లో అలా ఉంటుందని నేను చెప్పట్లేదు, కానీ చాలా మంది ఆడవాళ్ళ జీవితాల్లో నేను గమనించింది ఏంటంటే, డబ్బులు ఎదుటోడికి కట్నంగా ఇచ్చి మరీ ఒక అందమైన పని మనిషి నాడికి అప్పగిస్తున్నాం. లైఫ్ లాంగ్ ఉత్తినే అంట్లు తోమాలి, రూపాయి జీతం ఎక్కల్లా, ఉత్తినే బట్టలు ఉతుకొచ్చు, ఉత్తినే పిల్లలు కానీ పెట్టేయచ్చు, ఉత్తినే అత్తగారితో మామగారితో తిట్లు కూడా తినొచ్చు. అబ్బా, వాళ్ళ ఫ్రస్ట్రేషన్ తగ్గించుకోవడానికి ఒక ఆబ్జెక్ట్ దొరికింది. ఇంత చక్కగా ఓ పని మనిషి లైఫ్ లాంగ్ ఎదురు డబ్బులు ఇచ్చి మరీ మన దగ్గర భార్య రూపంలో దొరికేసింది కొంతమందికి. ఎంత అదృష్టం వాళ్ళది. వ్యవస్థ అలా తగలడింది. భార్య పని మనిషి కాదు, మన మనిషి, మనలో మనిషి. అలా అర్థం చేసుకున్నవాడు నిజమైన భర్త. తల్లిదండ్రులు కూడా ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. నా కూతురున్న పని మనిషి కింద పంపేస్తున్నాను అనుకుంటే, అలా పని మనిషిగా ఎదురు కట్నం ఇచ్చి ఎవడింటికో పంపే బదులు ఎక్కడో చోట కూలికి పెట్టేసుకోవచ్చుగా. నీకే తెచ్చిస్తుంది ఆ జీతం ఏదో, కనీసం ఆ బతికేదో స్వతంత్రంగా బతుకుద్ది నీ దగ్గర. కొడుకుని ఎలాగా తోలేయవు కదా బయటికి, అలాగే కూతురుని కూడా పెట్టేసుకో నీ దగ్గరే. పని మనిషిగా ఎవడి